హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. కర్టెన్ ఉంటుంది గదా! మనం 2 ఎక్కించినప్పుడు గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఈ చివరి హోల్ వదిలేసి రెండోది ఎక్కించిన తర్వాత ఇది ఎక్కిస్తే అప్పుడు మనకు 2 కలిపి ఒకేలాగా కనిపిస్తుంది. మధ్యలో గ్యాప్ రాకుండా చూడండి. ఎక్కడ గూడా గ్యాప్ లేకుండా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కమ్మలు పెట్టుకుంటాం గదా! ఇది కొంచెం చెవు జారినట్టు ఎంత గుండి పెట్టినా అని కూడా ఇట్లా కొంచెం జారినట్టు అనిపిస్తుంటుంది కదా! అప్పుడైతే దానికి కొంచెం ఇట్లా డబుల్ టేప్ కట్ చేసి మనకు కమ్మ సైజు ఎంత ఉందో చూసి అది కనపడకుండా వెనకాల పోయేటట్లుగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ డబుల్ టేప్‌ని అయితే కమ్మకు పెట్టేసి చెవుకు పెట్టుకున్నాం అనుకుంటే అలాగే అతుక్కొని ఉండిపోతుందనమాట. వెనకాల గొట్టం పొడవుగా ఉన్నా, కొంచెం చెవి హోలు లూజ్‌గా ఉన్న కమ్మ ఇట్లా బోర్లా పడినట్టు అనిపిస్తది కదా! ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయితుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల డ్రెస్సులు ఉంటాయి కదా! ఫోల్డింగ్ చేసినప్పుడు మనము ఒకటి మీద ఒకటి పెడితే అలా జారిపోతూ ఉంటాయి కదా! ఈ విధంగా ఫోల్డ్ చేయండి, చక్కగా ఉంటుంది. కింద భాగం కొంచెం ఇట్లా లోపలికి మడిపేసి మనము జెంట్స్ సెట్ ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా చేసేసి ఇందులోనే మనం లెగ్గిన్ కూడా పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్‌లో పెట్టేసినాం కదా! ఆ లేయర్ ఒకటి తీసి మొత్తానికి రివర్స్ చేస్తే సరిపోతుంది. ఒక ప్యాక్ లాగా అయిపోతుందనమాట డ్రెస్ మొత్తము. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కడైనా పోయినప్పుడు సర్దుకున్నప్పుడు కూడా ఇలా చేస్తే చాలా బట్టలు పడతాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా! మనం టీ కప్పులు అవి అయితే కింద ఇట్లా హోల్ చేసుకొని మన బెలూన్ ఉంటది కదా! దాన్ని మధ్యలోకి కట్ చేసి బెలూన్ ఎక్కించి పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా మనకు కలర్‌ఫుల్‌గా కనిపించడానికి కలర్ పేపర్లు తీసుకొని ఇందులో వేసి ఇలా లాగామంటే బర్త్‌డే అప్పుడు పిల్లలు ఇలా ఎగరేస్తారు కదా పేపర్లు. అలా డబ్బులు పెట్టి అవి కొనకరాకుండగా చాలా ఈజీగా దీంతోనైతే చేసేసుకోవచ్చు. మనము దానికి బెలూన్ కట్టి పక్కన పెట్టాం కదా! ఇప్పుడు లోపల వేయడానికైతే నేను ఒకటి కలర్ పేపర్ తీసుకొని డెకరేషన్‌కి వాడతాం కదా! ఆ పేపర్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని థర్మాకోల్ బాల్స్ అన్నీ కలిపి లోపలేస్తున్నాను. ఇప్పుడు చూడండి దీన్ని లాగి వదిలేసామంటే ఎంత చక్కగా ఎగురుతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి డబ్బాలైతే మనకు స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా! కొవ్వ అలాంటివి. వీటిని అలా ఉట్టిగా పక్కన పడేస్తుంటాము. అలా కాకుండా ఈ మధ్యలో హోల్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే ఫెవిక్విక్ ఏసి 2 డబ్బాలు అతికించుకుంటున్నాను. ఈ విధంగా అతికించిన తర్వాత కింద దానికైతే క్యాప్ పెట్టేసుకోవచ్చు. పైదానికి ఏం అవసరం లేదు. పైదానికి కొంచెం హోల్ పెట్టేసుకోవాలి. హోల్ పెట్టేసుకుంటే మనకు ఏమన్నా లోపల వేసుకునేటప్పుడు ఉండిలాగా పనికొస్తుందన్నమాట. చిన్నపిల్లలకి కిడ్డీ బ్యాంక్ లాగా. దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ప్లాస్టర్ అతికించుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ వేసుకోవచ్చు, పెయింట్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా నేనైతే చిన్న ఫ్లవర్స్ వేసాను. ఇప్పుడు చూడండి వాళ్ళు కిడ్డీ బ్యాంక్ లాగా ఇలా డబ్బులైతే దాచుకోవచ్చు. చాలా బాగుంటుంది కదా! ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇట్లా టెంకాయ చిప్పలకి వెనకాల పీచు వస్తుంది కదా! దాన్నైతే పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి యూజ్ అయ్యే టిప్ అది. చాలా లైక్లు కూడా వచ్చాయి దీనికైతే షార్ట్ వీడియో పెట్టినప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ పీచుని ఇలా తీసుకొని చక్కగా ఇలా దువ్వేస్తే మధ్యలో ఉన్న పీచ్ అంతా పోతుందనమాట. డస్ట్ పొట్టంతా రాలిపోతుంది. దీన్ని ఒకే సైజు వచ్చే విధంగా అటు ఇటు కట్ చేసుకొని ఇది కరివేపాకు పుల్ల అండి. కరివేపాకు పుల్లకి ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఒక దారం కట్టేస్తున్నాను. ఈ విధంగా కడితే మనకు చక్కగా బ్రష్ లాగా తయారవుతుందనమాట. మనం దోశలు వేసుకున్నప్పుడు కానీ, పొంగనాలు వేసుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేస్తాం కదా! అలాగా ప్లాస్టిక్ బ్రష్లు వాడకుండా ఇదైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది టెంకాయ పీచు. చూడండి ఎంచక్కా మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఎన్ని రోజులైనా యూజ్ చేయొచ్చు. వాష్ చేసి మళ్ళీ మళ్ళీ కూడా వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చి ఇట్లాంటి ఒక డబ్బా ఉంటుంది కదా! దాన్నైతే ఈ విధంగా పైన క్యాప్‌ని రౌండ్‌గా కట్ చేసుకొని చిన్న డస్ట్‌బిన్ లాగా వాడుకోవచ్చు అనమాట దీన్నైతే. ఇట్లా క్యాప్‌ని అటు ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేశాను. అటు ఇటు హోల్ పెట్టుకొని మధ్యలో ఒక పుల్ల పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి డబల్ టేప్ కానీ, ఫెవిస్టిక్ కానీ ఏదో ఒకటి మనకు స్టిక్ అయ్యే విధంగా ఫెవికాల్ కానీ ఏసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్నైతే అతికించుకోవాలి.
మనము ఎక్స్ట్రా ఉన్న ఏడ కట్ చేసాం కాబట్టి మనం అటు ఇటు ఇట్లా వేలుతో ఇలా అనగానే ఓపెన్ టాప్ వచ్చేస్తుంది అనమాట డస్ట్బిన్ లాగా. చూడండి మళ్ళీ అదే మూసుకుంటుంది. మనం అద్దం దగ్గర దువ్వుకుంటాం, వెంట్రుకలు వచ్చేస్తాయి, తల్లో పూలు మాటికి బయటికి వెళ్ళలేము కదా, ఇక్కడ వేసి పెట్టి 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా డస్ట్బిన్ లాగా చిన్నగా. అది ఎప్పటికీ క్యాప్ మూసుకొని ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఇంకా కొత్తిమీర అయితే మనం తెచ్చి పెట్టుకుంటుంటాం, కానీ అది స్టోర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది, ఊకుకనే పాడైపోతుంటుంది. ఇట్లాగా గ్లాస్లో నీళ్ళేసి పెట్టి పైన ఏమీ దోమలు వాలకుండా ఒక డబ్బా మూతలో పెట్టేసి డబ్బాని రివర్స్లో పెట్టి మూసామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మినిమం వారం రోజులు మనకు అప్పుడే తెంపుకొచ్చామేమో అన్నట్టుగా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు స్టవ్లోకి అంత డస్ట్ పోయి మంట చిన్నగా వచ్చేస్తుంది. వాటిని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కప్లో వేసి బేకింగ్ సోడా, సాల్ట్, సర్ఫ్, అలాగే హార్పిక్, విమ్ జెల్ వేసి ఇలా బాగా ఫోమ్ లాగా వచ్చేస్తుంది. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన వదిలేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. తర్వాతకి మనం జస్ట్ ఇలా తీసి రఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా అప్పుడే కలర్ చేంజ్ అయింది, కనిపిస్తుంది చూడండి. మనకు బాగా కంచువి కదా, ఆ కలర్ అయితే మంచిగా ఎర్రగా కనిపిస్తున్నాయి. జస్ట్ ఇలా తోముకుంటే సరిపోతుంది, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే స్టవ్ అనేది మనకు ఎప్పుడు బ్లాక్ అవ్వకుండా, మంట చిన్నగా రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాగ డబ్బాలు ఉంటాయి కదా, ఈ విధంగా టీ కప్లు అయితే పెట్టేసుకొని మనం ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు పూజ అన్నీ తీసుకెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటాం కదా, అన్నీ ఒకే దాంట్లోనే ఇలా సెట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అన్నీ మర్చిపోకుండా చిన్న బాక్స్లోనే తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అట్లాగే కర్పూరము, బిళ్ళలు, తర్వాత గంధం స్టిక్స్, అగ్గిపెట్టె, ఒత్తులు అన్నీ బాక్స్లోనే సెట్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అయిపోతుంది. ఇవి కార్తీక మాసం అప్పుడు కానీ బయట గుళ్ళోకి వెళ్ళినప్పుడు పూజలకి చాలా మంచి ఐడియా అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక ఫోటో స్టిక్ చేయాలనుకుంటాం కదా గోడకి, ఫ్రేమ్ లేని ఫోటో, దాన్ని అయితే ఇలా పెన్ క్యాప్స్కి డబల్ టేప్ ఎత్తికిచ్చి గోడకు పెట్టుకుంటే అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. అచ్చంగా ఇది ఫ్రేమేనా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కడ కావాలంటే అక్కడ మనకు నచ్చిన చోట ఇలా 2 క్యాప్లు అయితే అతికించేసి వాటి మధ్యలో ఫోటో పెట్టేస్తే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట లుక్. చూడండి ఎంత బాగుంది, స్టాండ్ లాగా కదా. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఈ 2 డబ్బాలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని ఇంతకుముందు మనము పిల్లలకి హుండీలాగా వాడుకున్నాం కదా, కిడ్డీ బ్యాంక్ లాగా. ఇప్పుడు అదే ఐడియాని కొంచెం డిఫరెంట్గా వేరేలాగా వాడుకోవచ్చు. సేమ్ అలాగే కట్ చేసి రెండింటిని ఫెవిస్టిక్ వేసి అతికించుకోవాలి. డబల్ టేప్ కానీ మీ దగ్గర ఫెవిస్టిక్ కానీ ఫెవికాల్ కానీ ఏదో ఒకటి ఉంటే 2 ఇట్లాగా అతికించేసుకుంటే మనకు ఏదైనా స్పూన్స్ కానీ అవి స్టోర్ చేసుకోవడానికి చాక్స్, కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇంట్లోకి పూలు అయితే పూజలకి కొంచెం ఎక్కువనే తెచ్చి పెట్టుకుంటుంటాము, కానీ ఇలా కవర్తో అలాగే పెట్టేస్తుంటాము, సగం పాడైపోతుంటాయి. అలా కాకుండా ఒక డబ్బాలో ఇలా అడుగున టిష్యూ పేపర్స్ వేసి వీటిని ఇలా ఒత్తి పెట్టకుండా కొంచెం ఇట్లా లూజ్గా అనేసి గాలి తగిలేటట్టు పెట్టి క్యాప్ పెట్టేసుకుంటే మటుకు మనకు దాదాపు 15-20 రోజుల వరకు పూలు అయితే చెడిపోకుండా ఉంటాయి. చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది కూడా. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు కొన్ని ఫోటో ఫ్రేమ్స్కి అయితే పైన ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి సీల్ అయితే ఇవ్వరు. అలాంటప్పుడు బేబీ బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా సగానికి మడిపేసి వెనకాల పెట్టి మనం ఇక్కడ ఒక టేప్ అతికించుకున్నామంటే చాలా చక్కగా మనకు ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ పెట్టేస్తే చాలా బాగా నిలబడుతుంది అనమాట. లేదంటే మనం ఫ్లవర్ పెట్టడానికి అస్సలు రాదు.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు చలికాలంలో ఫేస్ అంతా పాలిపోయి ఉంటుంది కదా, మొహం అంతా రఫ్గా అయిపోతుంది. ఈ టమాటా రెమెడీ ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. టమాటాని కట్ చేసి కొంచెం షుగరు, కొంచెం పసుపు వేసి ఈ రసం బయటకు వచ్చే విధంగా ఇంకో పీస్ ఉంటుంది కదా టమాటా పీసు, దాని రసం పైన పిండేసి కొంచెం ఇది నానిన తర్వాత ఫేస్కి అయితే అప్లై చేసుకుంటే ఫేస్ చాలా బాగా అవుతుంది, చాలా స్మూత్గా నీట్గా అవుతుంది. చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అయితే. చలికాలంలో కానీ ఏ కాలంలో అయినా మంచిగా పనిచేస్తుంది, కానీ చలికాలంలో అయితే కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకు చర్మం అంతా పాడైపోతుంది కాబట్టి 5 మినిట్స్ ఆగి ఫేస్ వాష్ చేసుకుంటే నీట్గా